అనుదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యెషయా గ్రంథం 49:25 వచనంలో, నేను మీ పిల్లలను రక్షించెదను. మోషే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన తల్లి 3 నెలలు మాత్రమే దాయగలిగిందట. ఎందుకంటే దుష్టుడైనటువంటి రాజు మగ శిశువులను చంపేయమన్నాడు. దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసతో ఆ బిడ్డను 3 నెలలు దాయగలిగారు. తర్వాత ఇక దాచలేమని తెలుసుకుని ఆ బిడ్డను నైలు నది తీరంలో జనుము కనిపిస్తూ ఉంటుంది, జనుపు నారతో చేసిన ఒక తొట్టిని తయారు చేసింది. నా వెనక మీరు చూస్తున్నారు కదా, ఇదే జనపు నార. అది తేలుతూ ఉంటుంది నీటిలో. ఆ తొట్టిలో చంటి బిడ్డను పెట్టి ఆ నదీ తీరమున నీటిలోనికి వదిలేసింది. ప్రార్థించింది, ఓ దేవా, నీవు మా పిల్లలను రక్షించేవాడవు నీవే. బిడ్డ బ్రతికి ఉంటే బయటికి కనిపిస్తే వారు నేరుగా వచ్చి మా కళ్ళ ముందే బిడ్డను చంపే అవకాశం ఉంది. కానీ నువ్వు రక్షించేవాడవు కదా, నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను. మరి ఆ బిడ్డ నీటి పాలైపోయి కొట్టుకుపోయి చనిపోకుండా ఏదో విధంగా నువ్వు రక్షించగలవని నాకు విశ్వాసం ఉంది. రక్షించేవాడవు నీవేనయ్యా, నీ చేతిలో నా బిడ్డను పెడుతున్నా అని నీటిలో వదిలేసింది. మరి ప్రభు ఆ ప్రార్థన విన్నాడా? దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం, నిరీక్షణ ఫలించిందా అంటే ఎస్. ఆ చంటి బిడ్డ కొట్టుకొని పోతుండగా ఫరో కుమార్తెలు అక్కడికి వచ్చి జలకాలు ఆడుతున్నారట నీటిలో. ఆ రోజుల్లో స్విమ్మింగ్ పూల్స్ అంటే ఆ నైల్ నది తీరంన వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగంలో చక్కని నీటిలో వారు జలకాలు ఆడుతున్న సమయంలో ఓ తొట్టిలో కొట్టుకొస్తున్న చిన్న బిడ్డను చూసి, ఏంటిది, ఎవరి బిడ్డ అని వారు గమనిస్తూ ఆ తొట్టిని దగ్గరికి లాగి చూస్తే చక్కని కుమారుడు కనిపించాడు. ఆ చంటి బిడ్డను చూడగానే యూదులకు సంబంధించిన బిడ్డ అని వారికి అర్థమైపోయింది. యూదులకు సంబంధించినటువంటి మగపిల్లలను చంపేస్తారని తెలుసుకున్నటువంటి ఆమె ఆ బిడ్డ మీద కరుణ కలిగేలాగా దేవుడు చేశాడంట. బిడ్డను చంపాలి అనే కుటుంబం నుండి వచ్చిన స్త్రీ బిడ్డను బ్రతికించాలి, బిడ్డను కాపాడుకోవాలి. ఆమెకు పిల్లలు లేనట్టుగా ఉన్నారు, ఆ బిడ్డను తన బిడ్డగా పెంచుకోవాలనే ఒక ప్రేరేపణ ప్రభు కలుగు చేశాడు. చూసారా, శత్రువులు ఇంట్లోనే దేవుడు ఆ బిడ్డను పెంచడం ప్రారంభించాడు. ఎవరైతే మగ బిడ్డలను చంపేయండి అని ఆజ్ఞాపించాడో వారింట్లోనే చంపబడవలసిన వాడు పెంచబడుతున్నాడు. దేవుని కనికరం అలాంటిది. దేవుని దయ అద్భుతమైనది. దేవుడు కృప చూపిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు నీ పిల్లలను రక్షిస్తానని వాగ్దానం చేసిన మాటను పట్టుకుని ప్రార్థన చేయండి. చంటి బిడ్డలనే వారు వయసునందు ఎదగాలి. దేవుని దయందు, మనుషుల దయందు, దేవుని జ్ఞానమందు, ఆత్మీయందు కూడా శిశువు ఎదిగి బలం పొందుకోవాలని ప్రభు కోరుచున్నాడు. మరి లేఖనాల ప్రకారంగా మనం గమనిస్తే